సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ క్రియేటివ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ చూస్తున్నారు కదా. ఈరోజు వీడియో ఏంటంటే మన సంక్రాంతి, మేము సంక్రాంతి ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది వ్లాగ్ చేశానండి. అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అన్నట్టు మీరు ఎలా జరుపుకున్నారండి సంక్రాంతి అనేది కామెంట్లో తెలియచేయండి. అండ్ ఓన్లీ రంగోలీ మాత్రమే కాదు, ఈరోజు ఫెస్టివల్ రోజు నేను ఏం చేశాను, ప్లస్ నా శారీ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అన్నీ చూడాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి. దీంతోపాటు ఇన్స్టా పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. అండ్ యూట్యూబ్ని, ఇన్స్టాని ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతకీ ఎలా ఉందండి రంగోలీ, ఎలా ఉంది, మీరు ఎలా చేశారు ఏంటి అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. చాలామంది అయితే వాట్సాప్లో చాలామంది చెప్పారు లుకింగ్ లైక్ పెయింట్ అని, చాలా బాగుంది అని చెప్పారు. అండ్ యూట్యూబ్లో కూడా కమ్యూనిటీలో నేను పోస్ట్ చేశానండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే హ్యాపీ ఫస్ట్ ప్రైజ్. బయట కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత వంట చేసుకోవటం స్టార్ట్ చేశానండి. ఈరోజు వచ్చేసి అలసంద వడ అనమాట. ఎలా చేయాలి అనేది రెసిపీ కూడా మీకు చూపిస్తాను. అలసందలు లేదా బొబ్బర్లు అంటారు కదండి, ఇవైతే హోల్ నైట్ నానబెట్టాలన్నమాట, లేదా 7 to 8 hours నానబెట్టాలి. నానబెట్టి మిక్సీలో వేసుకోవాలి. నేనైతే లాస్ట్ టైం గ్రైండర్ వేశాను, నాకెందుకో త్వరగా మెదగలేదనమాట. అందుకని చెప్పేసి నేనైతే మిక్సీలోనే వేశాను. మీరు ఎవరైనా చేసుకునేటట్లయితే ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. నాకైతే గ్రైండర్లో పర్లేదు, అందుకని ఇలా మిక్సీ వేసాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, నేనైతే తెలుసు కదా రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తెలుస్తుంది, కరివేపాకు పౌడరే వాడతాను, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అలా కలుపుకున్నానండి. బైండింగ్కి కొంచెం బియ్య పిండి యాడ్ చేశానండి, ఒక 3 spoons 4 spoons అనమాట. ఒకసారి కలుపుకొని మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక చిన్న వడ వేసుకొని ట్రై చేస్తే మనకి విడిపోకుండా ఉంటే చాలు. విడిపోతుంది అనిపిస్తే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అండి, మనకి బైండింగ్కి సరిపడా అనమాట. ఇలా చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాను అనమాట. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గారెల పిండిలాగా సాఫ్ట్గా చేసుకోవచ్చు, వడపిండిలాగా కొంచెం క్రంచీగా క్రిస్పీగా ఉండాలంటే వడపిండిలాగా బరకగా కూడా పట్టుకోవచ్చు. నేనైతే బరకగా చేసుకున్నాను అనమాట. ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో, మరీ హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వడ చాలా క్రిస్పీగా లోపల కూడా బాగా వేగుతాయండి. గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా చేసుకోవాలి, వేయించుకోవాలి. దీనిలోకి కాంబినేషన్ అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వడల్లోకి అయితే నేను టమాటా చట్నీ పచ్చిమిర్చి తోటి చేస్తాను, ఈసారి ఎండుమిర్చి వేసి చేశాను అనమాట. అది కూడా ఒక 30 seconds చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేసేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, కాంబినేషన్ అదిరిపోయిద్ది అనమాట. వడతో పాటు యాజ్ యూజువల్ పులిహోర, పొంగలి ఇవన్నీ అనమాట. రెగ్యులర్గా ఫెస్టివల్కి ఏమైతే చేసుకుంటామో అవన్నీ చేసేసుకున్నాం అనమాట.
ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే విధంగా వేయించుకుంటే వడ మనకి రెడీ అయిపోయినట్లే. సింపుల్ టేస్టీ క్రిస్పీ గరం గరం వడ విత్ టమాటో చట్నీ సూపర్ ఉందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు టమాటో చట్నీ కూడా ఎలా చేసుకోవాలి అనేది సింపుల్గా చూపించేస్తాను. నేను ఎండుమిర్చి అయితే ఒక 10 తీసుకున్నాను, 2 టమాటోసు, 2 ఆనియన్స్, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు. నార్మల్ టైంలో అయితే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ప్లస్ ధనియాలు కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇంకా ఫెస్టివల్ కదా, అవన్నీ మసాలా కిందకి వచ్చేస్తాయిలే అని చెప్పేసి నేను అయితే తీసుకోలేదు. సాల్ట్ సరిపడా అనమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా నేను తాలింపు కూడా వేయలేదండి. జస్ట్ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మగ్గనిచ్చాను, అంతేనండి. చాలా టేస్టీగా బాగుంది. ఇప్పుడైతే వంట అయిపోయింది. ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి లిటిల్ బిట్ రెడీ అవ్వాలి కదా. ఇప్పుడు వచ్చేసి నా శారీ అనమాట. శారీ వచ్చేసి నేను చీరాల వెళ్ళాను కదా, బీచ్కి వెళ్ళాను కదా, అప్పుడు చీరాల్లో బాగుంటాయంటే శారీస్ అప్పుడు ఒక 2 తీసుకున్నాను. ఇంకా అప్పుడు తీసుకున్నవే ఫెస్టివల్కి అయితే అవే ఇప్పుడు వరకు అకేషన్ ఏం రాలేదు వాడటానికి. సో ఇప్పుడు ఫెస్టివల్కి బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను. వర్క్ సింపుల్గా చేసుకున్నా కానీ ఏంటంటే పర్ల్స్ ఇచ్చాను అనమాట. హ్యాండ్స్కి బ్యాక్ నెక్ బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఈ ఆర్నమెంట్ వచ్చేసి నార్మల్దేనండి. పర్పుల్ బీడ్స్ అండ్ గుట్ట పూసలు వస్తాయి మనకి. లాకెట్ వచ్చేసి కృష్ణుడు ఆదిశేషుడి పడగ నీడలో ఉన్నట్టుగా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. నేను అయితే ఎక్కువగా ఎగ్జిబిషన్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తాను. డిఫరెంట్ ఐటమ్స్ బాగా కనిపిస్తాయి అన్నమాట. సో తీసుకున్నా తీసుకోకపోయినా ఒక్కసారైనా అలా విజిట్ చేస్తానన్నమాట. మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత పూజ అనమాట. యాజ్ యూజువల్ రెగ్యులర్గా మీరు ఫాలో చేస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని అర్థమవుతుంది. 2 years బ్యాక్ మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. సో బట్టలు పెట్టుకుంటాం కదా పెద్దలకి, అలా అనమాట. ఇది ఫైనల్లీ వీడియో వచ్చేసి సింపుల్ సంక్రాంతి అనమాట. మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. ఐ హోప్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండి. అండ్ నా రీల్స్ తోటి నా షార్ట్స్ తోటి మంచిగా ఎంటర్టైన్ అవుతున్నారని అనుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేయండి అండి ఇలానే.